హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మర్చిపోకుండా పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాం. తొందరగా కంప్లీట్ చేయండి టార్గెట్ని. ఓకేనా? ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఇది వచ్చేసి T23 ఫిఫ్త్ సెమిస్టర్ కంప్యూటర్ ఇంజినీరింగ్ సిలబస్ అనమాట. T23 వాళ్ళకి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ఫిఫ్త్ సెమ్ సిలబస్ ఏమేమి ఉన్నాయి? ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? అదే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఏ ల్యాబ్స్ ఉన్నాయని కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మొత్తం మార్క్స్ ఎన్ని టోటల్‌గా, ఓకేనా? దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే C23 కంప్యూటర్ ఇంజినీరింగ్ ఫిఫ్త్ సెమ్ అనమాట ఇది. మీకు ఒకటి చెప్పాలంటే ఏంటంటే, మీకు థర్డ్ ఇయర్‌లో 5 మంత్స్ ఒక సెమ్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ మంత్స్ వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. కొన్ని కాలేజ్‌కి ఎలా అంటే ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ట్రైనింగ్‌కెళ్తారు ఫస్ట్ 6 మంత్స్. నెక్స్ట్ వచ్చేసి సెమ్ అయితే చదువుతారు. అది బేస్డ్ ఆన్ కాలేజీ డెసిషన్స్ ఉంటుంది. ఐ హోప్ మీకు సెకండ్ ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేసుకొని తర్వాత ట్రైనింగ్‌కెళ్తే దట్స్ గుడ్ అనమాట. మీకైతే ఈ సెట్‌కి టైమ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఏమి ఉండవు డిస్ట్రాక్షన్స్ అయన్నీ. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సెమ్. ఎందుకంటే, ఈ సెమ్‌లో ఒకవేళ మీరు సెమిస్టర్‌లో ఫెయిల్ అయినారంటే, ఇన్‌స్టాన్స్ సప్లీ వరకైతే వెయిట్ చేయాలి. ఆ ఇన్‌స్టాన్స్ సప్లీ కూడా మీకు 6 మంత్స్ తర్వాత రాదు. అదేంటంటే థర్డ్ ఇయర్‌లో ఫస్ట్ కొంతమంది ట్రైనింగ్‌కెళ్ళి మళ్ళీ సెమ్ రాస్తారు గదా! వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. మీరు ఫస్ట్ సెమ్ చదివి ఎగ్జామ్ రాసింటారు. ఆ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళాగా ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ మళ్ళా సెమ్ చదివారా, మళ్ళా వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఫెయిల్ అయింటారు కదా! ఆ ఫెయిల్ అయినోళ్ళకి మీరు ముందు రాసినారు కదా ఎగ్జామ్, అవి ఫెయిల్ అయినోళ్ళకి మళ్ళీ ఇన్‌స్టాన్స్ సప్లీ పెడతారు. ఆ ఇన్‌స్టాన్స్ సప్లీ ఒకవేళ పడిందంటే మీకు ఈసెట్ ఫస్ట్ కౌన్సెలింగ్‌కి అలో ఉండదనమాట. ఎందుకంటే అప్పుడు ఇన్‌స్టాన్స్ సప్లీ ఎగ్జామ్ అయిపోయింది. బట్ రిజల్ట్ అయితే రావు. ఓకే. అవన్నీ ఫర్దర్‌గా మనమైతే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీరందరూ ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేసుకోండి ఫిఫ్త్ సెమ్ సబ్జెక్ట్స్ అన్నీ. ఓకేనా? అందుకే అనమాట మన ఛానల్ మీకుంది. నేను ఆల్‌మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది చెప్పేస్తాను సీఎస్‌సి వాళ్ళకి. ఓకేనా? అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. ఈ ఛానల్ అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంక లేట్ లేకుండా మనం ఫిఫ్త్ సెమ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో. ఓకేనా? టోటల్‌గా మీకొచ్చేసి 9 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. 5 థియరీ సబ్జెక్ట్స్ అండ్ అలాగే 4 ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అన్నమాట. 5 థియరీ సబ్జెక్ట్‌లో మీకు ఫస్ట్‌దొచ్చేసి 501 ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నమాట. ఇదొక బిజినెస్ సంబంధించింది. ఓకేనా? దాన్ని తేలిగ్గా తీసి పారేయకండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట 502. నెక్స్ట్ వచ్చేసి 503 ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వచ్చేసి 504 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి 505 పైథాన్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఈ 505 వరకు మీరు అయితే థియరీ సబ్జెక్ట్స్ అన్నమాట. మీకు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది సెమ్‌లో. ఓకేనా? ఈ 501 నుంచి 505 వరకు మీరు థియరీ సబ్జెక్ట్స్ అనేవి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి ఎక్స్టర్నల్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంటుంది. అది 506 కోర్ సబ్జెక్ట్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అన్నమాట. 507 నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ ఏందంటే మీ ఈ ఇండస్ట్రీకి స్కిల్స్ ఏం కావాలి? ఎలా మెయింటైన్ చేయాలి ఒక ఇండస్ట్రీలో? అలా కొన్ని స్కిల్స్ అయితే ఉంటాయి. దాంట్లో లైక్ మీకు తెలుసు కదా! కమ్యూనికేషన్ స్కిల్స్ ఫోర్త్ సెమ్‌లో తెలిసింది. లైఫ్ స్కిల్స్ కూడా మీకు తెలుసనమాట. మీరు లైఫ్‌లో ఎట్లా సర్వైవ్ అవ్వాలి అనే కొన్ని స్కిల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అనమాట. మీరు 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాలో ఏం నేర్చుకున్నారు? ఒక దానికొక మీకు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఏం ప్రాజెక్ట్ చేయాలి? ఏమని? దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే చేయాలి. అవన్నీ మీ కాలేజ్ వాళ్ళైతే డిస్కస్ చేస్తారు మీతో. ఓకేనా? ఇంకా మనమైతే ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో ఏమేం చాప్టర్స్ ఉన్నాయో కూడా మనమైతే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఇక్కడ ఫస్ట్ యూనిట్‌లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో చూసుకున్నట్లయితే మనకి 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. 5 యూనిట్. ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ ఎథిక్స్ అండ్ సేఫ్టీ అండ్ లేబర్ కోడ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్స్. ఇక్కడ మీరు మార్క్స్ అయితే చూసుకోవచ్చు. వెయిటేజ్ ఫస్ట్ యూనిట్‌కి 16, సెకండ్ యూనిట్ 26, థర్డ్ యూనిట్ 26, ఫోర్త్ యూనిట్ 26, ఫిఫ్త్ యూనిట్‌కి 16 మార్క్స్ అన్నమాట. ఓకేనా?
మీరైతే నేను ఇయన్నీ ఇంపార్టెంట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో లెంత్ అయిపోతుంది. మీకైతే స్కిప్ కొడతారు. ఓకే. దట్స్ వై అనమాట. ఇవన్నీ అనమాట సిలబస్ కంటెంట్ అనమాట. మీరు ఏమేమి ఆ సిలబస్‌లో ఉంటాయనేది. చాలా ఈజీ అనమాట ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది. అండ్ ఆల్సో మీకొకటి చెప్పడం మర్చిపోయాను. టీ20 వాళ్ళకొచ్చేసి యాక్చువల్‌గా సబ్జెక్ట్స్ వాళ్ళకేమున్నాయంటే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి వాళ్ళకి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉండిందనమాట ఫైన్ ఆర్ట్ 2లో. అది మీకొచ్చేసి ఫోర్త్ సెమిస్టర్‌లో పెట్టేశారు. ఇంక ఫైన్ ఆర్ట్ 3 వచ్చేసి జావా ప్రోగ్రామింగ్ ఉంది. ఓకేనా? ఫైన్ ఆర్ట్ 2లో జావా ప్రోగ్రామింగ్ ఉండింది. అది మీకు ఫోర్త్ సెమ్‌లోనే వచ్చేసింది. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్ 3లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉండింది. అది కూడా మీకు ఫోర్త్ సెమ్‌లో వచ్చేసిందనమాట. ఈ రెండే అనమాట మీకు చేంజ్ చేసింది. ఓకేనా? మీకు టెక్నాలజీస్ బాగా నేర్చుకోవాలని మీకైతే ఇచ్చారు. దట్స్ వై మీరైతే బాగా యుటిలైజ్ అయితే చేసుకోవాలి. ఈ ఫిఫ్త్ సెమ్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే. ఇంకా ల్యాబ్స్ యాస్ యూజువల్లీ ఒక జావా ల్యాబ్ బదులు మీకు ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అయితే వచ్చింది. C23 వాళ్ళకి. ఇంకా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయితే చాలా ఈజీ అనమాట. ఇట్స్ ఏ టోటలీ థియరీ సబ్జెక్ట్ అనమాట. మీరు జస్ట్ వినాలే కానీ ఆ కాన్సెప్ట్ అర్థమైతే మీరు అవలీలగా రాసేస్తారు ఎగ్జామ్‌లలో. ఓకేనా? ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇయర్. ఎందుకంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి కాబట్టి. కొంతమంది భయపడుతూ ఉంటారు. ఏంటి ఈ సబ్జెక్ట్ అని. ఏమి అర్థం కాదని. ఐ విల్ డిస్కస్ లేటర్ అనమాట. లేటర్ ఆన్ ఇన్ వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి 502 సబ్జెక్ట్ అనమాట. ఇదొచ్చేసి బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. యాక్చువల్‌గా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఐఓటీలో పార్ట్ అనమాట. 320 వాళ్ళకి. బట్ మీకొచ్చేసి ఒక యూనిట్ కింద చేసేసారు. యాక్చువల్‌గా మీకు 502 సబ్జెక్ట్‌లో టోటల్‌గా 3 పార్ట్స్ లెక్క డివైడ్ చేసినట్టున్నారు. ఇక్కడ చూడండి. థియరీ ఆఫ్ డేటా మైనింగ్, డేటా వేర్ హౌసింగ్ వచ్చేసి ఒకటే టాపిక్. ఒకే రిలేటెడ్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా అండ్ అలాగే బిగ్ డేటా అనలిటిక్స్. ఇదొక ఐ మీన్ ఒక ఇది ఐ మీన్ అంటే ఒకే రకమైన టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. మీరు ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా? యాక్చువల్‌గా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఐఓటీలో ఫిఫ్త్ యూనిట్ C20 వాళ్ళకి. బట్ మీకొచ్చేసి బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ దాంట్లో ఫిఫ్త్ యూనిట్ అనమాట. అంతే తేడా. దీంట్లో ఓన్లీ 3 పార్ట్స్ లెక్క డివైడ్ అయితే చేసిండ్రు. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ మీరు బాగా నేర్చుకుంటే పాస్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ చూడండి 29 మార్క్స్. ఇంకా సెకండ్ యూనిట్ 13, థర్డ్ యూనిట్ 16, ఫోర్త్ యూనిట్ 26, ఫిఫ్త్ యూనిట్ 26 అనమాట. ఇంకా దీని గురించి మనం లేటర్ ఆన్ డిస్కస్ చేద్దాం. టెక్నాలజీస్ మారాయి కాబట్టి మీకు సబ్జెక్ట్స్ అయితే మారాయి. మీకైతే కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు ఇవన్నీ. డోంట్ వర్రీ అనమాట. నేనున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ అనమాట. నేనైతే ఇన్నాం ఫస్ట్ టైమ్ అనమాట ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్. నేనైతే చదవలేదు డిప్లొమాలో ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ గురించి. ఓకే. దీని గురించి కూడా నేను చాలా వీడియోలు చేస్తాను. ఓకే. నాకు తెలిసినంత వరకు. దీంట్లో మనకు 5 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ వచ్చి ఆండ్రాయిడ్ బేసిక్స్ అండ్ అనాటమీ. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్, యాక్టివిటీ, లైఫ్ సైకిల్స్, ఇంటెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్, ఆండ్రాయిడ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ కనెక్టివిటీ ఇన్ ఆండ్రాయిడ్. ఐ థింక్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి లైక్ వెబ్ టెక్నాలజీస్ మాదిరే ఉంటుంది. బట్ ఇదొచ్చేసి వెబ్ టెక్నాలజీ వచ్చేసి మీరేం చేస్తారు? వెబ్‌సైట్ చేస్తారు. బట్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఒక యాప్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని దాని గురించి అనుకుంటున్నాను. అయితే ఈ కాన్సెప్ట్ చూసినందుకు ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ యూనిట్‌కి 16, సెకండ్ యూనిట్‌కి 21, థర్డ్ యూనిట్‌కి 26, ఫోర్త్ యూనిట్‌కి 26 మార్క్స్ అనమాట. ఫిఫ్త్ యూనిట్‌కి 21 మార్క్స్ అనమాట. ఈ సబ్జెక్ట్ టైటిల్స్ చూస్తుంటే నాకు కొంచెం వెబ్ టెక్నాలజీస్ లాగా కొంచెం రిలేటెడ్ అనిపిస్తుంది. అది వచ్చేసి వెబ్‌సైట్ అనమాట. ఇది టోటల్లీ ఓన్లీ ఆండ్రాయిడ్ యాప్ గురించి ఐ థింక్. లేటర్ ఆన్ వి డిస్కస్ అనమాట. చెప్పా కదా నేను. ఫోన్ జనరేషన్స్ ఆల్మోస్ట్ ఇదంతా థియరీ సబ్జెక్టే నాకు తెలిసినంత వరకు. చెప్పా కదా! ఇది సేమ్ వెబ్ టెక్నాలజీస్ మీరేం నేర్చుకున్నారో కొన్ని ఎక్స్‌ట్రా వచ్చాయి. మీకు టెక్స్ట్ బాక్స్, ఎడిట్ ఇవన్నీ బటన్ మీరు చూసుకునేటివి కానీ కొంచెం ఎక్స్‌ట్రా వచ్చాయి. అంతే. అంతకు మించి ఏం లేదు. మీరైతే డోంట్ వర్రీ అనమాట. ఓకేనా? డిఫైన్ స్కీమా, డేటా కాంట్రాక్ట్ క్లాసెస్ ఇవన్నీ మీరు డేటాబేస్‌లో చదివింటారు. డిఫైన్ డేటా స్టోరేజ్ ఏమనంటే కొంచెం దాంట్లో రిలేటెడ్‌గా వస్తాయి కాబట్టి మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఇది లేటర్ ఆన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి
504 అనమాట. ఇంట్రడక్షన్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయితే ఇది కూడా చాలా ఈజీ సబ్జెక్ట్. దీనికి థియరీ సబ్జెక్ట్ అనమాట. చాలా థియరీ. మీకైతే సీఎస్‌సి వాళ్ళకి దీంట్లో ఓన్లీ 2 ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఏంటి పైథాన్, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్. ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే మీకు అది కూడా జస్ట్ థియరీ బేస్డే అనమాట. కొంచెం థియరీ అండ్ అలాగే ప్రోగ్రామింగ్ లైక్ వెబ్ టెక్నాలజీస్ లాగా. ఓన్లీ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ ఒక్కటి ఉంది కాబట్టి డోంట్ వరీ అనమాట. ఈ ఐఓటీలో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఐఓటీ. ఐఓటీ అంటే ఏంటి మీకొస్తుంది. నెక్స్ట్ వచ్చి డేటా ప్రోటోకాల్స్. డేటా ప్రోటోకాల్స్ ఓన్లీ 4 డేటా ప్రోటోకాల్స్ ఉంటాయి. అటేంటంటే ఎంక్యూటీటీ, ఎక్స్ఎంపీపీ. హ్మ్. ఆ! సో, నాకు గుర్తు లేదు. ఎంక్యూటీటీ, ఎక్స్ఎంపీపీ. హ్మ్. ఆహ్, ఏఎంక్యూపీ. సీఓఏపీ చెప్పా కదా! ఎక్స్ఎంపీపీ, ఎంక్యూటీటీ ఉంది, సీఓఏపీ ఉంది, ఎక్స్ఎంపీపీ ఉంది అండ్ అలాగే ఏఎంక్యూపీ కూడా ఉంది. ఈ 4 టాపిక్స్ మీరు బాగా నేర్చేసుకుంటే ఈజీ అనమాట. ఓకేనా? వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ ఏందంటే డేటా ప్రోటోకాల్స్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేట్ టెక్నాలజీస్‌లో అది కూడా చాలా ఈజీ చాప్టర్. జస్ట్ ఐఈఈఈ, బ్లూటూత్, పికోనెట్ సంథింగ్ దాంట్లో రిలేటెడే ఉంటాయి. దాని గురించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి వైర్‌లెస్ సెన్సార్ నెట్వర్క్. ఇది కొంచెం థియరీస్ ఎక్కువ కంటెంట్ ఉండేది అని చెప్పొచ్చు. బట్ మీరైతే సొంతంగా రాయొచ్చు. వైర్‌లెస్ సెన్సార్ నెట్వర్క్ ఒకసారి మీరు అర్థమైందంటే ఓకేనా? మళ్ళీ 15 వచ్చేసి రోల్ ఆఫ్ ఐఓటీ. ఐఓటీ యొక్క రోల్ ఏంటి అని దాని గురించి అయితే వస్తాయి. ఐ థింక్ ఈ ఐఓటీ సబ్జెక్ట్ అనేది ఈసీ వాళ్ళకి ఐఎంఎస్టీలో వస్తుంది. వాళ్ళకి స్మార్ట్ టెక్నాలజీస్‌లో ఐఓటీ గురించి కొంచెం బేసిక్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనం వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్‌కి 16, సెకండ్ యూనిట్ 26, థర్డ్ యూనిట్ 26, ఫోర్త్ యూనిట్ 29, ఫిఫ్త్ యూనిట్‌కి 13 మార్క్స్ అన్నమాట. హ్మ్. రోల్ ఆఫ్ ఐఓటీ యాక్చువల్‌గా మీకొచ్చేసి రోల్ ఆఫ్ ఐఓటీ ఇక్కడ యాక్టివేట్ చేశారన్నమాట అంతే. ఈ రోల్ ఆఫ్ ఐఓటీ కూడా మీకొచ్చేసి ఇవన్నీ ఫోర్త్ యూనిట్‌లో రావాలి. ఓకేనా? బట్ ఏం చేశారంటే వాళ్ళు మీకు డివైడ్ చేశారు. ఫిఫ్త్ యూనిట్‌లో మీకు క్లౌడ్ కంప్యూటింగ్ రావాల్సింది రోల్ ఆఫ్ ఐఓటీ. అది యాక్చువల్‌గా ఇదంతా ఒక టాపిక్ అనమాట జీ20 వాళ్ళకి. ఆ! అది మీకు అదంతా వాళ్ళకి కలిపి ఫోర్త్ యూనిట్‌లో వచ్చేది. బట్ మీకు ఫిఫ్త్ యూనిట్ ఇచ్చేసారు అంతే. ఏం లేదు. దీంట్లో గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి ఇదంటే దీంట్లో ఇంపార్టెంట్ ఇంత సబ్జెక్ట్ చూస్తానే మీరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితా ఉంటది. డోంట్ వర్రీ అనమాట. ఐ విల్ హియర్. యూ డోంట్ వర్రీ. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ అనమాట. 505 సబ్జెక్ట్ కోడ్. నేనైతే చెప్తున్నాను. మీరు ఇప్పటివరకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో నాకు తెలీదు కానీ, పైథాన్ అనేది చాలా ఈజీ అనమాట. ఇన్ కేస్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వచ్చింది. సి, సి, సి ప్లస్ ప్లస్, సి ప్లస్ ప్లస్ మీకు లేనిది జావా బాగా వచ్చింది. మీకు అర్థం చేసుకోగలరంటే పైథాన్ అయితే చాలా ఈజీ అనమాట మీకైతే. పైథాన్‌లో మీకు చాలా ఈజీ. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఫ్లో అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ అరేస్, డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. చాలా ఈజీ అనమాట ఇదైతే. ఫస్ట్ యూనిట్‌లో మీకు ఇంట్రడక్షన్ టు పైథాన్ వస్తుంది. పైథాన్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? డేటా టైప్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మీరు చదివినేటియి. బట్ పైథాన్‌లో ఏమున్నాయో మీకు అవి జెప్తారు అంతే. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ పైథాన్‌లో కంట్రోల్ ఫ్లో అండ్ లూపింగ్ స్టేట్మెంట్ చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ అరేస్‌లో ఫంక్షన్స్ మీరు చదివే ఉంటారు. ఏంటి జావాలో చదివింటారు. డిఫాల్ట్ ఫంక్షన్ అవి చదివింటారు ఫంక్షన్స్ అవన్నీ. ఇది దీంట్లో కూడా అవే ఉంటాయి. కానీ కొంచెం ఎక్స్‌ట్రా అయితే యాడ్ అయితాయి. డోంట్ వర్రీ అన్నమాట. ఇన్ కేస్ మీరు ఫస్ట్ యూనిట్ బాగా నేర్చుకుంటే 26 మార్క్స్ అన్నమాట పైథాన్‌లో. ఇంకా సెకండ్ యూనిట్‌లో 13 మార్క్స్ ఈజీగా. దీంట్లో అడిగితే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్ దాని గురించే అడుగుతారు. దేని గురించి ఏమి అడగడు. ఇంకా థర్డ్ యూనిట్ 26, ఫోర్త్ యూనిట్ 26, ఫిఫ్త్ యూనిట్ 19 మార్క్స్ అన్నమాట. మీరు ఫస్ట్ 4 యూనిట్స్ బాగా దృష్టి పెట్టి చదివారంటే పాస్ అయిపోతారు. మీకోసం నేను సీఎస్‌సి వాళ్ళకి బాగా నేనైతే ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాను. అండ్ అలాగే మీకు ఏ టాపిక్ అర్థం కాలేదో చెప్పండి. ఇన్ కేస్ మీరు మాకు ఏదైనా స్టార్ట్ చేయండి ఒక సీరీస్ అంటే నేను పైథాన్ అయితే స్టార్ట్ చేయగలను. ఓకేనా? ఇన్ కేస్ మీకు పైథాన్ కావాలంటే కామెంట్స్‌లో పైథాన్ సీరీస్ కావాలంటే పైథాన్ సీరీస్ అని కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతే అనమాట ఫిఫ్త్ సెమ్ యొక్క సిలబస్. ఇంకా ల్యాబ్స్ అంటారా? ల్యాబ్స్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? మీ కాలేజీలలో. ఇంకా ల్యాబ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే
మనకి వీడియో అయితే లాంగ్ అయిపోయింది. ఇప్పుడే 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంతే అన్నమాట ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంత యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవాలిగా. అండ్ అలాగే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కాగా. ఈ వీడియోని మరి స్కిప్ చేయకుండా చూడండి. బాగా అర్థమవుతుంది మీకు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.